హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా ఇంట్లో కర్రీ ఉల్లిగడ్డ గుడ్డు అన్నమాట. చూడండి, కర్రీ చేశాను మంచిగా. దీన్ని మ్యాష్ కూడా చేస్తాను. మ్యాష్ 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 మ్యాష్. టమాటో గుడ్డు అంటారు, మేమైతే ఎక్కువ ఉల్లిగడ్డ గుడ్డే చేస్తాను అనమాట. ఎందుకంటే ఉల్లిగడ్డలు 10 రూపాయల కేజీ, టమాటా 40 రూపాయలు కేజీ. సో ఏది తక్కువ ఉంటే అదే కదా వండుకుంటాం. మా దగ్గర ఈసారి అంటే ఈ టైంలో ఈ నెల ఈ వారం చాలా రేట్ అన్నమాట. 80 రూపీస్ కేజీ ఒక్కొక్క కర్రీ అయితే కూరగాయలు. సో అందుకే ఏ తక్కువ ఉంటే అదే తీసుకుని వచ్చాను అనమాట. ఈరోజు నేను పొద్దున్న ఇడ్లీ సాంబార్ చేసిన. సో ఈవినింగ్కి మంచిగా తినాలి అనేసి ఉల్లిగడ్డ ఇంకా టమాటా గుడ్లు అన్నమాట. చూడండి, గుడ్లు అయితే నేను మంచిగా ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టాను. సో ఇది కర్రీలో వేయాలంటే మంచిగా 4-5 బొక్కలు పెట్టాలి. దీనికి కోసి కారం పెడతా అన్నట్టు ఈ గుడ్డుని కోసి అందులో పడేయడం అన్నమాట. లటక్కమని తినేయడం. సో మీకు ఎంతమందికి కోడిగుడ్డు ఇష్టం? కోడిగుడ్లలో ఏ ఐటమ్ అంటే ఏ కూర ఇష్టం మీకు? ఉల్లిగడ్డ గుడ్డ, ఆమ్లెటా, ఎగ్ బిర్యానీయా, సంథింగ్ ఉంటాయి కదా, ఎగ్ బుర్జీ, ఇట్లా మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. గుడ్లలో ఇంకా ఎగ్ పఫ్, హైదరాబాద్లో అయితే ఎగ్ పఫ్ ఉంటుంది, ఇక్కడైతే కర్రీ పఫ్ అంటారు. సో ఇక్కడ గుడ్డు పెట్టరు కాబట్టి దొరకదు అన్నమాట. ఇప్పుడు వీటిని మంచి గుడ్లను కట్ చేసి ఇందులో వేసేద్దాం, ఓకేనా? కాట్లు అయితే పెట్టేశాను, చూడండి మంచిగా కనిపిస్తున్నాయి కదా. ఇట్లా ఫోక్ స్పూన్తో కూడా గుచ్చొచ్చు మంచిగా. ఎందుకంటే ఇట్లా ఒకటే పెడుతుంటే ఈసారి నేను 4-5 కోసాను అన్నమాట. ఎందుకంటే మంచి గ్రేవీ అంతా ఇందులో పోయినాక లోపల ఉన్నది నీళ్ళం సప్పగా ఉంటుంది కదా, అందుకే 4-5 కాట్లు పెట్టిన. ఒక గుడ్డు ఇది ఎందుకు తీయలేదంటే ఇది మా ఎల్సా దానికి పెడతాను అనమాట అన్నంలో. ఈరోజు దానికి కూడా గుడ్డు అన్నమే. మేము కూడా గుడ్డు అన్నం, అది కూడా గుడ్డు అన్నం. పెడిగ్రీ పెట్టట్లేదు ఈరోజు దానికి. సో అందుకే దానికి ఒకటి అట్లనే పెట్టేసిన. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఒక్కొక్క గుడ్డు ఇందులో వేసేస్తాం. గుడ్డు కూర ఈరోజు. మీ ఇంట్లో ఏం కర్రీయో నాకు లైవ్లో వచ్చి చెప్పండి, ఓకేనా? ఇందులో వేస్తే మంచిగా లోపలికి వస్తుంది కదా రసం అంతా. ఎక్కువ బొక్కలు పెట్టండి. కొంతమంది గుడ్లను ఫ్రై చేసి నూనెలో ఫ్రై చేసి వేస్తారు. మా ఇంట్లో అస్సలు నచ్చదు, అట్లా పొరల్లాగా వస్తుంది కదా దీనికి, అందుకే నచ్చింది. నేను ఇట్లనే వేసేస్తాను అనమాట. మంచిగా కలిపి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే. మసాలాలు నేను అస్సలు వాడను, ఏ కర్రీ అయినా. జస్ట్ చికెన్, బిర్యానీ, మటన్, ఇట్లా నాన్ వెజ్లలో నేను మసాలా వాడతా. కర్రీస్ ఏవి నేను న్యాచురల్గానే వండుతాను అనమాట. ఉప్పు, కారం, అల్లిగడ్డ అస్సలు వేయదు, ఎల్లిపాయలే వేస్తాను నేను. సో ఇది ఈరోజు మా కర్రీ. వేడి వేడి అన్నము. చూసారా, గుడ్ల కలరే మారిపోయింది. ఒక గుడ్డు, చూడండి. చూసారా, వేడి వేడి అన్నం, గుడ్డు ఇంకా ఉల్లిగడ్డ కర్రీ. ఎంత బాగుందో చూడండి. టెంప్టింగ్గా ఉంది కదా. ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. నేను తినేసాను. ఇప్పుడు మా ఎల్సాకి కలుపుతున్నాను అనమాట. చూడండి, ఒక గుడ్డు మొత్తం మంచిగా మ్యాష్ చేసి ఫస్ట్ మంచి కలుపుతా. కలిపిన తర్వాత వాటర్ పోస్తాను అన్నమాట. ఎందుకంటే మెత్తగా కాదు, తినేస్తుంది ఎట్లయినా.
కానీ మంచిగా కలిపేస్తే దానికి కూడా బాగుంటుంది అనేసి ఇలా కలిపేస్తాను అనమాట. ఇది మా ఎల్సే తిండి. ఈరోజు మాతో పాటు అది కూడా గుడ్డు తింటుంది అన్నమాట. అంతే. ఇప్పుడు దాన్ని పెట్టేటప్పుడు మంచిగా వాటర్ వేసి, కొంచెం వాటర్ ఎక్కువ పోస్తాను. గోల్డెన్ కదా అది ఏమంటారు, మా ఎల్సా వాటర్ ఎక్కువ తాగుతుంది. కుక్కలు వాటర్ ఎక్కువ తాగితే చాలా మంచిది అనమాట. చూడండి అయిపోయింది కలపడం. దానికి పెట్టేస్తాను ఇప్పుడు. ఓకేనా, మీది వేస్తున్నాను కొద్దిసేపు ఆడుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు 9 months ఉంది. అది మంచి గ్రోత్ బాగా వస్తుంది అనమాట. ఎంత కుళ్ళ పెడితే అంత ఉంటుంది. మీరు గార్డ్ లాగా పెట్టాలనుకుంటే దాన్ని కట్టేసి పెడితే ఎక్కువ డేంజర్ లాగా అయిపోతుంది. లేదు మంచిగా ఫ్యామిలీ లాగా ఉండాలంటే దానికి కుళ్ళనే పెట్టేసి మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మన భాష కూడా అర్థం అవుతుంది. సో మంచిగా కలిపేసిన చూడండి ముద్దలాగా. మీదికి వెళ్దాను ఇప్పుడు. మీదికి వెళ్ళినాక చీకటి ఉంది ఇప్పుడైతే, కనిపిస్తుందో లేదా టార్చ్ చేసి మరీ చూపిస్తాను మీకు. ఓకేనా, చూసారా అది చూడండి. ఏ చిడితల్లి అన్నం కావాలా నీకు? ఈరోజు గుడ్డు తల్లి నీకు, గుడ్డు 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 గుడ్డు. ఎట్లా తింటుంది చూడండి. పెడిగ్రీ అయితే అస్సలు తినేది ఎక్కువ మంచిగా. ఇది బుజ్జి బుజ్జిది. మీ పప్పీస్ కూడా తినేటప్పుడు కొన్ని మొరుగుతూ ఉంటాయి కదా, కానీ ఇదేమీ అనదు. చిన్న ఉన్నప్పటి నుంచి మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా ఉంటుంది అన్నమాట. తినేసేసింది కూడా అది. ఫాస్ట్ తింటుంది, ఫాస్ట్. ఇది బుజ్జిది ఫాస్ట్ తింటుంది. ఫస్ట్ అయితే భయం వేస్తుండే తెలుసా నాకు ఇది తినేటప్పుడు చేయి పెట్టాలంటే. కానీ అలవాటు చేసిన, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ పిల్లలు కూడా పుట్టినప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు చుట్టాలు వచ్చినప్పుడు కూడా తినేటప్పుడు వచ్చిర్రనుకో కరిసేస్తుంది కొన్ని కుక్కలు. నేను దీనికంటే ముందు ఒక కుక్కను పెంచిన, అది ల్యాబ్, వైట్ కలర్, చిట్టి అనమాట. ఒక్కొక్కసారి గుర్ర అంటుండే తెలుసా. అందుకే దీనికి అట్లా అలవాటే చేయలేదు నేను. తినేటప్పుడు నేను ఒక్కొక్కసారి దగ్గర కూర్చోబెట్టి మరీ కొంచెం వేస్తానన్నమాట. వెయిట్ చేస్తూ ఉంటుంది వేస్తుంటే. ఇట్లా ఎంత చక్కగా తిన్నా చూడండి. మీద వేసేసినది. ఇంత చీకటి ఉంది చూడండి. ఎందుకంటే ఆడుతూ ఉంటుంది కదా అక్కడిక్కడ, ఇంత ప్లేస్ ఉంది కాబట్టి. ఆకలి బాగా అయినట్టుంది. ఆకలి. ఇది గుడ్డు, చికెన్. అయినా డాగ్స్ నాన్ వెజ్ కానీ చాలా ఇష్టంగా తింటాయి కదా. అయిపోయిందా? ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే అంటే ఈరోజు అయితే ఇదే నా వ్లాగ్. ఇంతటితో నా డే ఎండ్ అయిపోతుంది అన్నమాట. చూడండి బుజ్జి తల్లి హలో చెప్ప అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అను. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్. బుడ్డి ముట్టిది చాలా